గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, గిరిజనులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వ మాటలు గొప్పలకే పరిమితమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలంలోని గ్రామాలకు రహదారి సౌకర్యం లేక గిరిజన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఇక ఈ కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని ఆ గ్రామస్తులే సొంతంగా తాత్కాలిక సీసీ రోడ్డు, వంతెన నిర్మించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వంతెన, రోడ్డు లేక ఇబ్బందులు పడ్డామని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దృష్టికి సమస్య తీసుకువెళ్లామని, ఆమె వంతెన మంజూరు చేయించారని అన్నారు. ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు ప్రారంభించలేదని, ఇప్పటికైనా కూటమి నాయకులు, అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి వంతెనను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. రోడ్డు కోసం ఎన్ని ఏళ్ళుగా నుంచి ఇబ్బంది పడుతున్నాము. అయితే గత ప్రభుత్వంలో పుష్పశ్రీవాణి గారు ఆధ్వర్యంలోన మాకు ఈ వంతెన అనేది ఏర్పాటైంది సార్. అయితే శాంక్షన్ అవ్వడం అయితే అయింది, కానీ మరి ఎలక్షన్ మూమెంట్ వల్ల ఆగిపోవడం జరిగింది. అయితే మరి తర్వాత కూటమి ప్రభుత్వము మా ఎమ్మెల్యే గారు జగదీష్ గారు వచ్చి చూశారు. మరి చూడడమే పరిమితమైందే తప్ప దాన్ని పరిష్కరించే మార్గం మాత్రం చూపించలేదు.